రాష్ట్రాల్లో అక్షరమే ఆయుధంగా ముందుకు పోతున్న ఆంధ్రజ్యోతికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందనలు తెలిపారు. నల్గొండ ఆంధ్రజ్యోతి యూనిట్ ఆఫీసులో కార్ అండ్ బైక్ రేస్ కూపన్ల డ్రా తీసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజేతలకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ప్రజల సమస్యలే ఎజెండాగా ముందుకు వెళ్తున్న ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉన్నది ఉన్నట్లు చూపించే ఆంధ్రజ్యోతి సిల్వర్ జూబ్లీతో పాటు ఎన్నో వసంతోత్సవాలు జరుపుకోవాలన్నారు. ఆంధ్రజ్యోతి పేపర్ ఏబిఎన్ ఈరోజు ఛానల్స్ కూడా అందరికీ కూడా మీ అందరికీ వెళ్తూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారికి మేనేజ్మెంట్ రాధాకృష్ణ గారికి వారి బృందానికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రజ్యోతి వాళ్ళు కార్ అండ్ బైక్ రేసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులేషన్ సంబంధించి కానీ ఈరోజు పాఠకులకు సంబంధించి ఎన్నో ఏళ్ళుగా ఆంధ్రజ్యోతి ఎంతోమంది పాఠకులను గుర్తించి ఈరోజు డ్రా నిర్వహించే కార్యక్రమానికి డ్రా తీయడానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా రాధాకృష్ణ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్ వారి సిబ్బందికి ఇందులో డ్రాలో వచ్చిన వారికి ముందుగా శుభాకాంక్షలు. ఒక మంచి మోటార్ సైకిల్ సూర్యాపేటకు చెందిన కార్తీక్ అనే సోదరునికి రావడం జరిగింది. సెకండ్ వెంకటేశ్వర్లు సూర్యాపేట వాస్తవుడు వెంకటేశ్వర్లకు రావడం జరిగింది, జిల్కూరు మండలం గోదావరి దగ్గర. థర్డ్ నా కాన్ఫరెన్స్ చెందిన శాంతినగర్ పొనుగోడు శంకర్రావు అనే నా కాన్ఫరెన్స్కి రావడం, నా చేతుల మీదుగా టీవీ వేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా రాధాకృష్ణ గారికి వారి టీంకు వారు ఎప్పుడు కూడా భయపడే లేకుండా ప్రజల సమస్యల ఎజెండాగా ముందుకు పోతున్న సందర్భంలో ఇంకా రాబో కాలంలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ దినదినాభివృద్ధి చెందుతుందో 2 రాష్ట్రాలలో ప్రథమ స్థాయికి చేరుకోవాలని